కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య ఒక గ్రేట్ అగ్రిమెంట్, డిఫెన్స్ అగ్రిమెంట్ అని చెప్పుకోవాలి. సో ఒక వీడియోలో మాట్లాడాము. అంటే పాకిస్తాన్ మీద ఎవరైనా దాడులు చేస్తే సౌదీ అరేబియా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం రావాలి. అలాగే ఒకవేళ ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మీద దాడులు చేస్తే వాళ్లను రక్షించడానికి పాకిస్తాన్ తన సైన్యముతో వెళ్ళాలి. ఇది ఒప్పందం. చాలా గొప్పగా ఉంది కదా. సో ఇస్లామిక్ నాటో అని చెప్పి కూడా వాళ్ళు ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే మీకు ఇస్లామిక్ దేశాలలో అణు అస్త్రాలు కలిగిన ఒకే ఒక దేశం పాకిస్తాన్. కాబట్టి వాళ్ళతో ఒప్పందాలు అంటే చాలా గొప్పగా ఉంటుందని అందరూ భావిస్తారు. అంటే భారత్ ఒక రష్యా, చైనా లాంటి దేశాలని అడిగితే అడుక్కునే దేశముతో ఇంత పెద్ద పెద్ద ఒప్పందాలు వేసుకునే ధనవంతులు. విచిత్రం కదండి. సో ఇప్పుడు అసలు సిసలైన నిజాలు మాట్లాడుకోవాలి. సౌదీ అరేబియా లాంటి ఒక దేశము, అంటే మన మిత్ర దేశం అండి, భారత్తో వాళ్ళకి చాలా చాలా గొప్ప ఒప్పందాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది. మీకు సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ మోదీ గారిని డియర్ బ్రదర్ ఇలాగే పిలుస్తాడు అతను. మోదీ గారు అని పిలవడు. మా బ్రదర్ ఏం చెప్తున్నారు అంటే ఇలాగే ఉంటుంది. అంటే మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. మరి అలాంటిది సౌదీ అరేబియా సడన్గా పాకిస్తాన్తో ఇలాంటి ఒక డిఫెన్స్ ఒప్పందాన్ని పెట్టుకోవడం ఏమిటి? షాకింగ్. ఆ వీడియోలో అలాగే మాట్లాడాం. ఇప్పుడు నిజాలు బయటపడినప్పుడు నవ్వుకుంటున్నాం. ఎందుకు అంటే ఇది ప్రాక్టికల్ కాదు. పాకిస్తాన్ లాంటి ఒక కుట్రదారుడు, మోసాలు చేసే దేశము, వాళ్ళతో వీళ్ళు ఏంటి? వీళ్ళు ఎందుకు ఇలాంటి ఒప్పందాలు అంటే 25,000 మంది సైనికులను మీకు మేము అప్పచెప్తాము, 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు మాకు డబ్బు ఇవ్వండి అంటే వీళ్ళకి ఫౌజీ ఫౌండేషన్ అంటారండి. మీకు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎటువంటి డబ్బు వచ్చినా, అది మీరు వరల్డ్ బ్యాంక్ అనండి, లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనండి, మీకు చైనా నుంచి వచ్చే డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ప్రజల దాకా డబ్బు రానే రాదండి. అందుకే కటిక పేదరికములో పాకిస్తాన్ ఉంటుంది. మరి ఈ డబ్బంతా ఏంటి? ప్రభుత్వంలో ఉండే మంత్రులు, మీకు ఈ అధికారులు, అలాగే ఫౌజీ ఫౌండేషన్ అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన విభాగాలు వీళ్ళు పంచుకుంటారు. సో ప్రజలు ఎప్పుడు మీకు పావర్టీలోనే ఉంటారు. ఇదే వాస్తవం. సో ఈరోజు ఇదే జరిగింది. మేము ఒక 25,000 మంది సైనికులను మీకు అప్పచెప్తాం. అప్పచెప్పడం అంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో సైనికులను కూలీలు లాగా వాడుకునే ఒకే ఒక చెత్త దేశం పాకిస్తాన్. అంతే కదండి. ఇవాళ 25,000 మంది సౌదీ అరేబియా వెళ్ళారు అనుకోండి, మీకు షేకులు ఉంటారు చూసారా, ఈ షేకుల రక్షణ అని చెప్పి వాళ్ళ ఇళ్ల దగ్గర, వాళ్ళ భవనాల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ లాగా, ఒక ఏటీఎం అనండి, ఒక బ్యాంక్ అనండి, ఇక్కడ వీళ్ళు సెక్యూరిటీ గార్డ్సే. ఒక దేశం యొక్క సైనికుడు ఒక సెక్యూరిటీ గార్డులా ఉంటే దాని వాల్యూ చూడండి. అంటే ఉట్టి కూలీలండి, కూలీలు. అంతే. ఎంత? 1,600 అమెరికన్ డాలర్స్ జీతముగా ఇచ్చి మేము వీళ్ళని పోషిస్తాం. మరి సైనికుడు ఎలా ఒప్పుకుంటాడండి? ఒక ఏటీఎం దగ్గర నువ్వు వెళ్ళి ఉండరా అంటే అతను ఎలా ఒప్పుకుంటాడు? నా ట్రైనింగ్ ఏంటి, నా బ్రిగేడ్ ఏంటి, నా రెజిమెంట్ ఏంటి, నేను దేశము కోసము కదా సైన్యములో చేరాను, ఇవాళ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డుగా నన్ను ఉండమంటావా? అడుగుతాడు కదా? అడగడండి. పాకిస్తాన్ సైనికుడు అడిగే పరిస్థితిలోనే లేడు. ఎందుకు? తాలిబాన్ వాళ్ళు ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి దాడులు చేస్తారు పాకిస్తాన్ సైన్యానికి తెలియదు. అదేదో అంటారు చూసారా, బతికుంటే బలుషాకు తిని బతకొచ్చు. అది పరిస్థితి. సౌదీ అరేబియా పారిపోయారు అనుకోండి, మీరు సేఫ్ కదా, ప్రాణాలతో ఉంటారు. మీ కుటుంబం పాకిస్తాన్లో లేదా యూరోప్లో ఎక్కడో అక్కడ బతికేవచ్చు. సో బతకడము అనేది పాకిస్తాన్ సైనికుడికి చాలా ఇంపార్టెంట్. మరి అసీం ముని, షాబాజ్ షరీఫ్కి ఏంటి? సౌదీ అరేబియా ఇచ్చే డబ్బు. సో ఈ డబ్బుని తీసుకొని పొట్ట నింపుకోవడం. ఇదంతా మీరు గమనించారు అనుకోండి. మహామేధావి డొనాల్డ్ ట్రంప్, ఈయన ఆలోచనలు, ఈయన వ్యూహం ఏంటి? భారత్, చైనా, రష్యా వీళ్లకు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ని నిలపాలి. ఈ ఫ్రంట్లో ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు ఉండాలి. సో వీళ్ళు ఉంటే రేపు భారత్ను బ్లాక్మెయిల్ చేయవచ్చు. ఇప్పుడు రష్యన్ ఆయిల్స్ని మీరు కొనడం ఆపేశారు. మళ్ళీ మీరు సౌదీ అరేబియా,
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ వీళ్ళ దగ్గరికే కదా వెళతారు. వాళ్ళందరూ ఇవాళ పాకిస్తాన్ మిత్ర దేశాలు అయిపోతారు, అమెరికాతో కలిసిపోతారు. ఇలాగా మన మీద ఒత్తిడి తీసుకురావచ్చు. ఇది అమెరికా యొక్క ప్లాన్. మరి వర్కౌట్ అవుతుందా? సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ చెప్తున్నాడు, భారత్తో మా స్నేహాన్ని మేము మెరుగుపరుచుకోవడానికే ఈ పాకిస్తాన్ని మేము సాఫ్ట్ చేస్తున్నాము. మనమందరము కలిసిమెలిసి ఒక మంచి భవిష్యత్తును చూద్దాము. భారత్తో మాకు స్నేహము చాలా ముఖ్యము. అంటే ఇలాంటి ట్విస్ట్ మీకు సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ ఇస్తున్నాడు. కానీ ఇది ఏది కూడా ప్రాక్టికల్ కాదండి. ఎందుకు అంటే పాకిస్తాన్ని నమ్మిన ఏ ఒక దేశము కూడా బాగుపడింది లేదు. ఇందులో ట్రంప్ కూడా ఇరుక్కుపోయి ఉన్నాడు. మొన్న మలేషియాలో కూడా ఏం మాట్లాడుతున్నాడు? అసీం మునీర్, షాబాజ్ షరీఫ్ మంచి నాయకులు, వాళ్ళ దేశము కోసం చాలా కష్టపడుతున్నారు, చాలా పాటుపడుతున్నారు, ఇది మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళని కలుపుకుంటే చైనాకు పాకిస్తాన్ దూరం అయిపోతుంది. సో దూరం అయిపోతే ఏంటి? చైనాకు తీవ్ర స్థాయిలో నష్టం. ఎందుకు? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఇది వీళ్ళ ప్లాన్. ఇదేంటి? ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్ అండి. ఒక 50 ఏళ్ల క్రితం అమెరికా వాడు వేసే ప్లాన్ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ 80కి నేరింగ్ కదా, ఇంకా పాత ఆలోచనలే. అతన్ని ఏదో ఒక జేమ్స్ బాండ్ లాగా మోడర్న్ హీరోలా చూపించుకుంటున్నాడు. ఆలోచనలు అంతా కూడా పాత కాలంలో ఎలా అమెరికా నాయకుడు ఆలోచించేవాడు సరిగ్గా అలాంటిదే. ఇది ఏది కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకు? మీకు పాకిస్తాన్ సైన్యం ఉంది అంటే భారత్ వల్లే కదా. మనల్ని చూపించుకుంటూనే వాళ్ళు అక్కడ పబ్బం గడుపుకుంటున్నారు. చూడు భారత్ మన నుంచి ఆ కాశ్మీర్ని లాగేసుకున్నారు, మనము ఫైట్ చేయాలి, అందుకే పాకిస్తాన్ సైన్యము ఉంది. కాబట్టి మీరు తినినా తినకపోయినా ఏమంటారండి? గడ్డైనా తినండి, మా సైన్యాన్ని కాపాడండి, మీ వద్ద ఉన్న డబ్బంతా మాకు డొనేషన్స్గా ఇవ్వండి. ఇదే కదా తీరు. ఇలాగే వాళ్ళ ప్రజలను వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇవాళ ప్రపంచాన్ని కూడా మోసము చేసే ఆలోచన. కాబట్టి సౌదీ అరేబియా వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, మాకు ఒక సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ అన్నప్పుడు ఏంటి? 2 నేవల్ ఫ్లీట్స్ ఇస్తాను. వాడి దగ్గరే ఏమీ లేదు, వాడు సౌదీ అరేబియాకి మీకు యుద్ధ నౌకలు ఇస్తాడంట. సరే, 2 స్క్వాడ్రాన్స్ ఇస్తాను. ఏది? చెత్త పనికి మాలిన విమానాలనంతా తీసుకువెళ్ళి సౌదీ అరేబియాకి ఇస్తాను. అలాగే 25,000 మంది సైనికులను మేము సౌదీ అరేబియా పంపిస్తాము. మీరు ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో మీ ఎయిర్ బేసులు అనండి, మిలిటరీ బేసులు, అక్కడ వీళ్ళని పెట్టుకోండి, వీళ్ళకు ఉద్యోగాలు జీతాలు మీరే ఇవ్వండి. ఇలాంటి ఒక ఒప్పందం. ఇదే అసలు సిసలైన డిఫెన్స్ ప్యాక్ట్. మరి పాకిస్తాన్ వాడు కదా, వాడి బుద్ధి కుక్కతోక వంకర మారదు కదా. సో ఇప్పుడు సౌదీ అరేబియాతో ఏం మాట్లాడుతున్నాడు? నేను నీకు చైనా నుంచి అద్భుతమైన యుద్ధ విమానాలు ఇప్పిస్తాను, JF-17, J-10, అవసరమైతే 5th జనరేషన్ విమానాలు, J-20 కూడా చవక ధరకే ఇప్పిస్తాను. నేరుగా చైనా వస్తాడు. సౌదీ అరేబియా వాళ్ళు నీ దగ్గర యుద్ధ విమానాలు కొనాలని అనుకుంటున్నారు, నేను ఈ డీల్ కుదిరిస్తాను. ఏంటి? నువ్వు ఏమో ప్రొడక్షను చేయవు, నువ్వు ఏమో ఏ వస్తువులు కొనవు, ఒక మీడియేటర్, ఒక ఏజెంట్, చీప్ ఏజెంట్. ఇదే పాకిస్తాన్. ఎక్కడైనా వీడు ఒక చీప్ బ్రోకర్ లాగా, చీప్ ఏజెంట్ లాగా చైనాతో మాట్లాడి నీకు ఈ విమానాలు అమ్మించే బాధ్యత నాది, ఆ విమానాలు నీ దాకా వచ్చే బాధ్యత నాది అని సౌదీ అరేబియాకు చెప్తున్నాడు. చెప్పి ఇలా మేనేజ్ చేయడం. చెప్తున్నా కదా, ఇలాగా మీకు అటు అటు చేస్తూ వాడి పబ్బం గడుపుకోవాలని అనుకుంటాడు. కానీ నేను చెప్తున్నాను, ఇది ఏది కూడా వర్కౌట్ అవ్వదండి. మనము ఏం చెయ్యాలని అనుకుంటున్నామో ఏదో ఒక సందర్భంలో పాకిస్తాన్ విషయంలో 100% చేస్తాము. అప్పుడు ఈ సౌదీ అరేబియా కాదు, చైనా కాదు, టర్కీ కాదు, ఎవడూ కూడా పాకిస్తాన్ని కాపాడడానికి రాడు. మరి ఇలాంటి ఒక పాకిస్తాన్, ఇలాంటి ఒక సౌదీ అరేబియాతో చేసుకున్న ఒప్పందము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.